స్టూడెంట్స్ జేఏసీ నుంచి గోపి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే మన ప్రెస్ క్లబ్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అత్యంత ప్రతిష్టాత్మకమైంది. దేశంలోనే దాదాపు 1000 మంది జర్నలిస్టులు ఉన్న ప్రెస్ క్లబ్కి ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఈరోజు ఇచ్చేశారు. మనకు రాజకీయాలకు అతీతంగా మన ప్రెస్ క్లబ్కి ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు మనం సాధారణంగా సత్కరించుకోవడం మన ఆనవాయితీ. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యదర్శి పెద్దలు ఎంఆర్ఎన్ వర్మ గారు వేదికపైకి వచ్చి చలసాని శ్రీనివాస్ గారు సాధారణంగా సత్కరించవలసిందిగా స్టాలిన్ గారు ఇప్పుడు వారు సన్మానం చేసింది దానికి తప్పనిసరిగా వినమ్రుడై, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు పాత్రికేయులు కనుక బాధ్యతలు నిర్వహించకుండా ఉంటుంటే అసలు మా ఉద్యమాలే ప్రజలు తెలిసే కాదు. ధన్యవాదాలు. హంబ్లీ థ్యాంక్ యూ. విషయానికి వస్తే నిన్న 26వ తారీఖున ఉద్యమానికి ఆంధ్ర యువత ఇచ్చిన పిలుపు, దానికన్నా ముందే మేము 21న సమావేశాలు పెట్టి విశాఖపట్నంలోనూ విజయవాడ కృష్ణా తీరంలోనూ 4 రోజుల పాటు చేద్దామని అనుకున్నాం. కానీ ఆంధ్ర యువత ఒక స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు పిలవటం, ఆ రోజు అదేం కాదని అనుకున్నా సరే వారు పిలిపించిన తర్వాత వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. నాతో పాటు అల్లు సీతారామరాజు మేనరుడు వాళ్ళ మేనమామ గారి దండేస్తాన పోలీసులు ఒప్పుకోకపోవటం, మొట్టమొదటిగా దీనికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, కానీ ప్రత్యక్షంగా వస్తే బాగుండి ఉండేదేమో, ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండేదేమో అని చెప్పి భావిస్తూ అయినా వారి స్ఫూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాత్రికేయ లోకానికి చేపరిచితం. రాష్ట్ర విభజన ముందే విశాఖ ఫెస్టివల్ని ఇబ్బంది పెట్టకుండా 9, 10, 11, 12 తారీఖుల్లో విభజన ఫస్ట్ నుంచి దీని మీద పోరాడుతున్న విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిస్తుంది. ఆ రోజు దీక్షలకి కూర్చుంటారు విద్యార్థులు, యువకులు, అందులో పెద్దవాళ్ళు కూడా కూర్చుంటారు. అల్లు సీతారామరాజు గారి విగ్రహం దగ్గర కానీ ఎక్కడ నిర్ణయం ఇస్తాం, అందరినీ కలిసి అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం, జెండా లేకుండా రండి. విభజన మీకు నిజంగా ఈ సినిమా నట్లు కూడా మొన్నేదో మీరు గవర్నమెంట్ ఉద్యమం ఉంది, మీ నిజాయితీ చూపించుకోవడానికి అని అంటలేదు. ఈ ప్రాంతం పట్ల ఆపేక్ష ఉంటే ఎవరన్నా సరే ఆ రోజు వచ్చి మద్దతు ప్రకటించండి. అలాగే దర్శకులకి, నట్లే కాదు, దర్శకులు అనేక రంగాలు ఉన్నారు, కళాకారులు కూడా అందరికీ రమ్మని చెప్తున్నాం. సినిమా నటులు ఒక్కలే కాదు, అనేక మంది. అలాగే మా హోదా ప్రత్యేక హోదా విభజన హామీల కమిటీలో 4 మాజీ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. వారందరూ కూడా హాజరవుతారు. అనేక మంది ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా అందరితో మాట్లాడుతున్నాం. అందరూ కూడా మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం. దాంతోపాటు మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నారు ప్రత్యేక హోదా, మేము పోరాటం చేసేది మొదటి నుంచి రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా. ఒక్క ప్రత్యేక హోదా వస్తే స్వర్గం వస్తుందని చెప్పడానికి కొన్ని రాజకీయ పార్టీలుగా లేదా తెలియని వ్యక్తులుగా నేను ఇక్కడ ఇదే వేదిక అనేక చోట్ల చెప్పాను. ఒక్క హోదా ఒక్కదిగా వస్తే 3 వస్తాయి. మేము ఫిబ్రవరి 20వ తారీఖున ఏదైతే రాష్ట్రం ఎడగొట్టి తలుపులేసి అవమానకరంగా, దుర్మార్గంగా, ఘోరంగా, పాపంగా ఈ భారత పార్లమెంట్లో ఆంధ్ర హక్కుని చీదిమేశారో, ఆ తర్వాత పార్లమెంట్లో ఇచ్చిన హామీ మేరకు మాకు ఏదైతే అప్పటికి ఉత్తరాంచల్ కానీ అస్సాం కానీ ఏదైతే రాయితీలు ఉన్నాయో ఆ రాయితీలతో కూడా ప్రత్యేక తరగతి హోదా, దాంతోపాటు విభజన హామీలు అన్నీ అమలు కావాలంటాం. ఒక ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుంది, దాంట్లో స్వర్గం కూడా విభజన హామీలు అన్నీ అమలు కావాలి. దాని మీద 4 ప్రశ్నలు గౌరవ ముఖ్యమంత్రి గారికి వేస్తున్నాం.
ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి లీడర్, మాకు కాదు, ఆయన తెలుగుదేశం పార్టీకి లీడర్ కాదు, ఈ రాష్ట్రానికి లీడర్. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ నేను సిద్ధంగా ఉన్నాను. నేను కొన్ని సరదాగా ఉంటాను, నాకు అవసరం లేదు పదవి కానీ ఈ కానీ. మీరు ఒక్కరిగా ఉండండి, ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. నాతో పాటు అందరూ కూడా, అందరూ ప్రొఫెసర్లు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, అంత వృద్ధాప్యం ఉన్నవాడు కూడా. మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ బయటికి రండి, కలవండి. అందరూ కలవకుండా ఎవరు రాజకీయ ఓట్లు లాగేసుకుంటాం, బాగానే వచ్చారు కదా, ఇది కాదు, కలవండి అని చెప్పి మరోసారి వినయపూర్వకంగా తెలుగు ప్రజానీకం తరపున ఏమన్నా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.